హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషా ఫుడ్ అండ్ ఫ్యాషన్లో ఈరోజు అయితే ఫుడ్ గురించి అయితే చేస్తున్నాను. ఈ పొడి అయితే ఇడ్లీకి, దోశకి, చపాతీలోకి, పోపన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ వచ్చి చేసుకోవచ్చు. అన్నీ ఒక కప్పు కొలతలో తీసుకున్నాను. కప్పు పెసరపప్పు, కప్పు మినపప్పు, కప్పు శనగపప్పు, కప్పు మిర్చి, ఒక స్పూను జీలకర్ర, స్పూన్ మిరియాలు, స్పూన్ చింతపండు, ఒక ఎల్లిగడ్డ, సరిపడా దొడ్డుప్పు వేసుకుని టేస్ట్ బాగుంటుంది. ఈ పౌడర్ కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు డ్రైగా వేయించుకోవాలన్నమాట పప్పులన్నిటినీ. ఫస్ట్ అయితే నేను పెసరపప్పును వేయించుతున్నా. స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకుంటే పౌడర్ అనేది మనకు మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. చూడండి, సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. అది వేపుకున్న తర్వాత ఒక ప్లేట్లో పోసుకొని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమో శనగపప్పును వేపుకుంటున్నాను. శనగపప్పును కూడా మనం వేయించుకునే ప్రతి దాన్ని కూడా స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచి టేస్ట్ స్మెల్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మినపప్పును కూడా అదే విధంగా వేయించుకోవాలి. నేను కరివేపాకుని కడిగి నీళ్లు లేకుండా ముందే ఆరబెట్టుకున్నాను అన్నమాట. అన్ని పప్పులు వేగాక మిరియాలు, జీలకర్ర వేపుకోవాలి. అదేవిధంగా వేడివేడి దాంట్లో మనం ఉప్పు వేసామనుకోండి, అందులో ఉప్పులో ఏమైనా తేమ ఉంటే వెళ్ళిపోతుంది. కాబట్టి నేను వేడివేడి పప్పులలో కూడా ఉప్పు వేసేసాను. ఇప్పుడు మిర్చి ఆయిల్ అస్సలే మాకు వద్దనుకునే వాళ్ళైతే డ్రైగా కూడా ఎండుమిర్చి, కరివేపాకు వేపుకోవచ్చు. కాకుంటే పిల్లలు మా ఇంట్లో ఎక్కువ ఈ పౌడర్ తింటారు కాబట్టి కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కరివేపాకుని అయితే వేసుకున్నాను. ఎండుమిర్చిను, కరివేపాకుని, ఎండుమిర్చిని అయితే కూడా మంచిగా వేపుకోవాలి. కరివేపాకు కూడా పచ్చిదనం పోయేదాకా వేపుకుంటేనే మనకు పొడి అనేది మంచిగా స్టోరేజ్ ఉంటుంది. ఇవన్నీ వేపుకున్న తర్వాత అన్నీ చల్లారిన తర్వాత అన్నిటినీ కలుపుకొని మిక్సీ పౌడర్ అయితే మంచిగా పౌడర్ లాగా అయితే కలుపుకోవాలి. ఈ పౌడర్ కూడా మొత్తం చల్లారిన తర్వాత నేను ఒకటి డైలీ యూజ్ చేసుకోవడానికి చిన్న సీసాలో పోసుకున్నా. మిగతాది స్టోరేజ్ చేసుకోవడం కోసము పెద్ద సీసాలో పోసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నా. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూసి నచ్చితేనే నాకు కామెంట్ అయినా లైక్ అయినా చేయండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది.